ఈ రోజు నేను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానం ప్రాంతంలో ఉన్నాను. ఈ ఉద్యానవనానికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక శాపంలా మారింది. ప్రభుత్వాలు స్పందించకపోతే దెబ్బలు ఇల్లే ఉంటాయి, మనుషులు ఉండవు. జగన్ గారు స్పందించారు కాబట్టి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు 85 కోట్ల వ్యయంతో పలాసలో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మించారు. 700 కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం దిశగా సుజలాధార ప్రాజెక్ట్ ని నిర్మించి ఈ కిడ్నీ సమస్యని శాశ్వతంగా నిర్మూలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానం ప్రాంతంలో ఉన్నాను. ఉద్దానం అంటే మనకు గుర్తొచ్చేది ఇక్కడ ప్రజలని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధి. కానీ ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో రెండో కోనసీమగా చెప్పుకుంటారు. పచ్చని పంట పొలాలు, కొబ్బరి, జీడి, మొక్కజొన్న, వేరుశెనగ వంటి అనేక రకాల పంటలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంతాన్ని పెద్దలు ఉద్యానవనం అని పిలిచేవారు. అలాంటి ఈ ఉద్యానవనానికి CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒక శాపంలా మారింది. 1985-86 సంవత్సరాల్లో మొదలుకొని ఇప్పటికీ కొనసాగుతూ కొన్ని వేల మందిని బలి తీసుకోవడమే కాకుండా ఎంతో మందిని మంచాన పడేసి కనీసం కూలీ నాలి చేసుకోవడానికి బ్రతకడానికి కూడా వీలు లేకుండా కుటుంబాలను అతలాకుతలం చేసింది. 7-8 ఏళ్ల వయసు పిల్లలు, 16-17 ఏళ్ల విద్యార్థులు, ఎందరో వృద్ధులు, ఇలా ఇప్పటి వరకు 20,000కి పైగా మరణాలు. ఈ ప్రాంత అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇతర ప్రాంతాల అబ్బాయిలు ముందుకు రావడం లేదు. ఈ వ్యాధి కారణంగా 1000కి పైగా అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కాకుండా ఇలాగే ఉండిపోతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఎవ్వరూ రారు, రావాలంటే భయం. ఇక చేసేదేం లేక ఇక్కడ ప్రజలు ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోవడం కాదు కదా, కన్నెత్తి కూడా చూడలేదు. వ్యాధితో యుద్ధం చేసి దీనికి ఒక సొల్యూషన్ చూపిన ప్రభుత్వం ఒక్కటి లేదు. అలాంటి ఈ ఉద్యానానికి శాశ్వత పరిష్కారాన్ని చూపారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉద్యానం ఎలా ఉందో, ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, సీఎం జగన్ గారు చూపిన శాశ్వత పరిష్కారాలేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. రండి. బాబాయ్ గారు నమస్కారం. మీ ఆరోగ్య పరిస్థితి? నేను కిడ్నీ పేషెంట్ అమ్మా. నాకు సుమారు 10 సంవత్సరాలు కిడ్నీ వ్యాధి ఉంది. డయాలసిస్ ఇదే ఊర్లో ఉందా, పక్క ఊరికి? ఆరిపురం వెళ్తున్నాం అమ్మాయి. ఇంతకు ముందు ఏంటంటే వైజాగ్, శ్రీకాకుళం ఇలా వెళ్ళేవాళ్ళమే. అప్పుడులోనే ఏంటంటే కొద్దిగా ఇబ్బందులు గురయ్యాము. ఎలాగంటే మరి ట్రైన్స్ గట్రా తెల్లారి పట్టుకోనో లేకపోతే బస్సులకో గట్రా వెళ్ళేవాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే అరిపురంలో బాగానే జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏంటంటే మాకు ఒక 2,500 ఇచ్చేది. ఆ 2,500 మాకు మందుల వరకు కష్టాలు తీయరు, ఏవి తీయకపోయేవి. మా ఫ్యామిలీస్ కూడా మాకు చేదరించుకునేవాళ్ళు. చేదరించుకొని మాకు ఏదైనా బాధలు అంటే ఎలాగా నీతోటి వచ్చిన ఈ సవక బతక ఉన్నారా, ఏదో ఏది మాకు తేల్చి చెందిన పరిస్థితి నాకే కాదమ్మా, అలాంటి పేషెంట్లకి ఎంతోమందికి ప్రతి కుటుంబం చేదరించుకున్నది. ఆ తర్వాత జగన్ అన్న వచ్చారు, 10,000 ప్రకటించినారు. 10,000 ప్రకటించిన తర్వాత మేము నిలబడ్డామమ్మా. ఆ డబ్బులతోనే మందులు కొనుక్కున్నాము, తిన్నాము. మా పిల్లల్ని, మా కుటుంబాన్ని కూడా దాంతో ఆదరించుకున్నామమ్మ. తప్పు మరి జగన్ లేకపోతే మేము లేమమ్మా. వారానికి 3 సార్లు చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు డయాలసిస్ ట్రీట్మెంట్ అదంతా కూడా బాగా జరుగుతుందా? బాగుంది. అంటే ఒక్కొక్కసారి డయాలసిస్ ఫెయిల్ అయితే అంటారు కదా. ఫెయిల్ అయిన తర్వాత ఒకసారి ఫెయిల్ అయిపోయింది. సరే ఇక్కడ ఫెయిల్ అయింది, శ్రీకాకుళం చేసుకున్నాము. ఇది మళ్ళీ విజయాలు చేసుకున్నాము శివశక్తి కాడ. ఇది ఫెయిల్ అయిపోతే మరి శివశక్తి కాడ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇది సక్సెస్ అయింది. మళ్ళీ ఒక 6 మాసాలు నడుచు కదా, 6 మాసాలు పోతే మళ్ళీ సేవి పెట్టమంటారు, కొట్టమంటారు. అంటే 6 నెలలు అయితేనే కానీ మళ్ళీ ఇది పైన ఇది చేయరు. శివుడు వచ్చేసి పళ్ళు కలమాలి. జగనన్న లేకపోతే మేము లేము. జగనన్న వచ్చిన తర్వాత మాకు ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కూడా ఇప్పుడు వాటర్ నెలకి 10,000 రూపాయలు జగన్ వచ్చి ప్రభుత్వం వస్తుంది. ఈ 10,000 రూపాయలు సరిపోతున్నాయా? టికెట్లకి అన్నీ సరిపోతున్నాయి. ఇప్పుడు ఇంట్లో మీకు ఒక్కరికే ఉందా కిడ్నీ సమస్య? ఇంకా తులసమ్మ పక్షులు అక్క కూడా వెనక వచ్చి చనిపోయింది.
నెలకి 2-3 సరిపోతారు. నెలకి 2-3 చనిపోతూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత రీసెర్చ్ చేశారు. కొంతమంది ఏడు చెప్పారంటే భూమిలో సిలికాన్ ఉంది, అది మీకు ఎంటర్ అయిపోతుంది వాటర్ ద్వారాగా, అందుకని వచ్చేస్తుందని చెప్పారు. మీ అక్కగారు ఏ సంవత్సరంలో చనిపోయారు? 6 మాసాలు అయింది. 6 మాసాలు అయింది. ఇప్పుడు ఈ హాస్పిటల్లో వసతులన్నీ కూడా బాగానే ఉన్నాయా? ఊడు నుంచి ఒక 4 మాసాలు అయింది కదా, పలాస హాస్పిటల్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి కొద్దిగా మందులు వస్తున్నాయి. వెళ్ళి డైలీ అవుతాను, మందులు ఆడుకుంటాను. పర్వాలేదు, బాగుంది. ఓకే, ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఇచ్చిన డబ్బులు సరిపోతున్నాయి మందులకి, వెళ్ళింటే ఖర్చులకి. తొలి ఇంతకుముందు ఇంకో కొబ్బరి ముందు 2500 ఇస్తున్నాం, వీటికి సారుకున్నాం. ఒక వారానికి మందులు సారుకున్నాం. 10,000 వస్తున్నాయి కాబట్టి అన్ని సరిపోతుంది. అందుబాటులోకి వస్తుంది వాటర్. ఇప్పుడు 7 మండలాలకి ఇప్పుడు జగనన్న ఇచ్చిన ఇది ప్రాజెక్ట్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది అందుబాటులోకి వచ్చేస్తుంది. జగనన్న వచ్చిన తర్వాత మాకు అవసరం కూడా పెరిగినాయమ్మ. ఎందుకంటే ఈ 10,000 తోటి మా మందులు కొనుక్కుంటున్నాము, మా ఫుడ్ తింటున్నాము, ఇంకా మిగిలితే వాళ్ళకి ఇస్తాము, లేకపోతే లేదు, వాళ్ళకి అడగడం లేదు ఫ్యామిలీకి. అలాగే మేము హ్యాపీగా ఉన్నాము. వాళ్ళు కూడా మాకు ఎంతో కొంత మా మనుషులన్నీ కొద్దిగా ఎంతో కొంత సేవ చేసుకుని మాకు హ్యాపీగా ఉంచుతాను. మేము కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంచుతాను. వాళ్ళకి మాకు కొద్దిగా ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. దానికి ముందు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మంది చనిపోయారు. 2050 నాటికి ప్రభుత్వాలు స్పందించకపోతే దెబ్బలు ఇల్లే ఉంటాయి, మనుషులు ఉండరు. అంత గాఢంగా అంత దీనిగా ఉందమ్మ ఇక్కడ కిడ్నీ వ్యాధి. జగన్ గారు స్పందించారు కాబట్టే మెరుగయ్యి మాలాంటి వాళ్ళు తిరుగుతున్నాం. అలాగే స్పందించకపోయి ఉంటే మాలాంటి వాళ్ళు మిగలం, ఎప్పుడో చనిపోవచ్చు. అది మాత్రం వాస్తవం. ఆరోగ్యం జాగ్రత్త పడ్డా ఉంటానండి. అలాగే ఉద్దానంలో కిడ్నీ వ్యాధికి గురైన వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు, అలాగే ఈ కిడ్నీ వ్యాధిపై రీసెర్చ్ చేసేందుకు 85 కోట్ల వ్యయంతో పలాసలో డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించారు. డయాలసిస్ యూనిట్లతో ఉన్న 200 పడకల ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఒకసారి చూద్దాం రండి. ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ కిడ్నీ వ్యాధికి గురైన వారందరికీ అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీకు డయాలసిస్ ఎంతసేపటి నుంచి జరుగుతుంది? 4 months నుంచి అవుతుంది. వారానికి ఎన్నిసార్లు వస్తారు? 2 times వస్తాం. సో ఎలా ఉందమ్మా ఇక్కడ ట్రీట్మెంట్? బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. మందులు ఎలా ఇస్తున్నారు? మందులు బాగా స్టాఫ్ మంచోళ్ళు, పిల్లలు కూడా మంచి వాళ్ళు బాగా చేస్తున్నారు. మీకు ఏమవుతారు? అన్నయ్య అవుతారు. అన్నయ్య అవుతారు. అన్నయ్యకి ఎవరు లేరు. అన్నయ్యకి ఎవరు లేరు, మొత్తం మీరే చూసుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు కిడ్నీ సమస్యతో? సంవత్సరం నుంచి. కానీ ట్రీట్మెంట్ అంతా ఎలా ఉంది ఇక్కడ? ఎలా బాగా చూసుకుంటున్నారు? పిల్లలు బాగా చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన కానీ మరి కొలు కనిపించాయి కాబట్టి అక్కడ నుంచి చూసుకుంటున్నారు. మా పెన్షన్లు అన్నీ కూడా టైంకి అందుతున్నాయా? టైంకి డబ్బులు వస్తున్నాయి కదా, మరి అటు నుంచి మరి ఇలాగ కోతాకర్షణ ఆ డబ్బుల నుంచి మీరు ఇలా చూపించుకుంటున్నారు అనమాట. సరే అమ్మా, బాగా చూసుకోండి. నమస్తే అండి. ఏ ఊరండి మంది? అక్కుబెల్లి. అక్కుబెల్లి. సో మీరు డయాలసిస్ ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు? 7 అయిపోయి 8 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నారు డయాలసిస్. మీకు ఈ కిడ్నీ సమస్య ఉందని ఎప్పుడు తెలిసింది? 2010లో తెలిసింది. మరి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ వెల్గా బాగానే ఉంది, కొంత ఆర్థికంగా నిలబడ్డది. అందులో 10,000 రూపాయలు జగన్ ఇవ్వడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా అయ్యిందన్నమాట. అప్పుడు కన్నా బాగుంది, ఇప్పుడు బాగుంది. అట్మాస్ఫియర్ అన్నీ బాగుంది. అలాగే 108 మీకు అంబులెన్స్ అనేది ఎప్పటికీ అందుబాటులోనే ఉంది. అందుబాటులో ఒక పక్క ఎప్పుడు టైం ఫోన్ చేసినా వస్తారు. థ్యాంక్ యూ అండి. మీరు త్వరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే ఇస్తే ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో 37 రకాల మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అలాగే గత ప్రభుత్వంలో డయాలసిస్ పేషెంట్లకి నెలకి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తే వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో 10,000 రూపాయలకి పెన్షన్ని పెంచి ప్రతి నెల 1వ తారీఖున
ఇంటి వద్దకే వాలంటీర్లతో ఇచ్చి అందజేస్తున్నారు ఈ గవర్నమెంట్. వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలో 18 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 5 అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 6 క్రిటికల్ హెల్త్ సెంటర్లు, సెమీ ఆటో అనలైజర్స్, ఎలక్ట్రోలైట్ అనలైజర్స్, యూరిన్ అనలైజర్స్ని ఏర్పాటు చేశారు. కొత్త కేసులు గుర్తించడానికి నిరంతరాయంగా స్క్రీనింగ్ చేస్తూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే సిహెచ్ఓలకు ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్స్ పోస్టులు, 60 ఇతర సిబ్బందిత పోస్టులను భర్తీ చేసింది ఈ ప్రభుత్వం. తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకోకుండా ప్రాథమికంగా అక్కడి భూమిలో నుండి వచ్చే నీళ్లు కలుషితం అయింది అని నిర్ధారించడంతో 700 కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ సుజలాధార ప్రాజెక్ట్ని నిర్మించి ఈ కిడ్నీ సమస్యని శాశ్వతంగా నిర్మూలించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్ నుండి పైప్ లైన్ల ద్వారా మిలియపుట్టి వద్దకి 1.12 టీఎంసీల వంశధార నీళ్లను తీసుకొచ్చి అక్కడి నుండి శాండ్ ఫిల్టరేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేసి 264 ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ద్వారా 1000 కిలోమీటర్ల పైప్ లైన్ నెట్వర్క్తో కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్న 807 గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఒక్కో మనిషికి 100 లీటర్ల చొప్పున కుళాయిల ద్వారా మంచినీటిని అందించేలా ఈ ప్రాజెక్ట్ని రూపుదిద్దారు. ఈ ప్లాంట్ నుండి వాటర్ సప్లై చేశాక మనకు 7 మండలాలకి అక్కడ ఆపరేటర్స్ రిసీవ్ చేసుకొని ప్రతిరోజు వాటర్ సప్లై శాంపిల్స్ అండ్ టెస్ట్ చేసేసి మనం టర్బిడిటీ లెవెల్ చెక్ చేస్తూ ఉంటాం. వాటర్ అనంతగిరి క్లస్టర్ నుండి మనకు 7 మండలాలకి మనం 10 క్లస్టర్గా డివైడ్ చేయడం జరిగింది. అక్కడ నుండి గ్రామాలకు సప్లై చేస్తారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మొత్తం నీటినే మార్చేయడం, రీసెర్చ్ సెంటర్స్, హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్న వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ ఆరోగ్యశ్రీ మరియు ఆర్థిక సహాయం పేరుతో అండగా ఉంటూ తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధికి ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.